హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. మనము ద బెస్ట్ కాంబినేషన్ అండ్ టేస్టీగా ఉండాలి, సింపుల్గా ఉండాలి, ఎక్కువ కష్టపడకుండా ఉండాలి అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఈ సోయా చంక్స్తో ఈ కర్రీ చేసుకోండి. చాలా సింపుల్గా అంటే సింపుల్గా అయిపోతుంది, ఎక్కువగా కష్టపడనక్కర్లేదు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయగలుగుతారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా అయితే ఒక కప్పు వరకు అయితే సోయా చంక్స్ తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు బాగా మరుగుతున్న వేడి వేడి నీళ్ళని అయితే సోయా చంక్స్ గిన్నెలోకి వేసేసాము. ఒక 10-15 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, అవి కాస్త బాగా వాటర్ పీల్చుకొని బాగా మెత్తగా అయిపోతాయి. 15 నిమిషాల తర్వాత ఈ వాటర్ని తీసేసి చల్లని నీళ్ళు అయితే వేసేసి ఈ గిన్నెని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా కోసం ఒక గిన్నెలో 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ అయితే జీలకర్ర పొడి, అలాగే 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా వేసి ఇందులోకి మీ స్పైస్కి తగినంత అయితే కారపొడి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ దాదాపు ఒక 1.5 టీ స్పూన్ వరకు అయితే కారం వేసాను. అలాగే కొద్దిగా కసూరి మేతి, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు అయితే పసుపు, ఒక ఫుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్. ఇందులోకి అయితే ఒక 3 స్పూన్ల వరకు అయితే అంటే పెద్ద స్పూన్స్తో ఫుల్గా వచ్చేసి 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ లెమన్ వచ్చేలాగా హాఫ్ లెమన్ అయితే మనం ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకొనేసి 2 స్పూన్లు శనగపిండి వేసుకొని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఏమి వాటర్ యాడ్ చేయకోకుండా వీటిని అంతా మిక్స్ చేసుకోండి. సో మరి గట్టిగా ఉంది అనిపిస్తే జస్ట్ 1 or 2 టీ స్పూన్స్ వరకు అయితే వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నానపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సోయా చంక్స్ని అయితే వేసేసుకోవాలి. వాటర్ తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెజిటబుల్స్ వచ్చేసి క్యాప్సికము, ఆనియన్, టొమాటో అన్ని క్యూబ్స్గా అంటే పెద్దగా ముక్కలుగా ఉండేలాగా అయితే కట్ చేసేసి ఇందులోకి వేసి ఇప్పుడు ఈ ముక్కలకి అంటే వెజిటబుల్స్ కూడా ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా అయితే బాగా ఒకసారి కలిపేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ చక్కగా సోయా చంక్స్, వెజిటబుల్స్ అన్నీ మసాలా. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే సోక్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చినట్లయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొనేసి 2 స్పూన్ల వరకు అయితే బటర్, మీకు ఇష్టం లేదు అంటే నెయ్యి, లేదు అంటే నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కంప్లీట్ బటర్తో చేస్తున్నాను. బటర్ మెల్ట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే అది చిటపటలు ఆడిన తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా సోయా చంక్స్, వెజిటబుల్స్. సో ఆ మిశ్రమాన్ని అంతా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడకడం కోసం అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మిక్స్ చేసిన బౌల్ ఉంది కదా, సో ఆ వాటర్ని అయితే ఇందులో వేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని అటు ఇటుగా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఉడుకుతున్నప్పుడైతే ఒక 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. సో 15-20 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా అయితే మీరు సోయా చంక్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఏవి చూసినా కూడా ఉడికింటాయి. ఒకసారి ఇక్కడ ఉప్పు అనేది చెక్ చేసుకోండి, అవసరమైతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. లేదు అంటే స్టవ్ ఆపేసి ఫ్రెష్ కొత్తిమీరని కొద్దిగా గార్నిష్ చేసేసుకొనేసి మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ దీంట్లోకి ఇదైతే కాంబినేషన్ చపాతీ అయినా తినచ్చు, లేదా అంటే ప్లెయిన్ రైస్ తినచ్చు, లేదా మనము బగారా రైస్ ఉంటుంది కదా, సో ఆ మసాలా రైస్ అయినా కానీ దేంట్లోకైనా కాంబినేషన్ అదిరిపోతుంది. బట్ ఇలా ఒక్కసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మరీ చేసుకుంటారు. అది కూడా సింపుల్ రెసిపీ కదా. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మన రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.